ఆకాశం బద్దలైనా సరే న్యాయం జరగాల్సిందే. అన్యాయం ఎక్కడ జరిగినా అది చివరికి న్యాయానికి పెనుముప్పే. ఇవి జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాను అని చెప్తూ తన సుదీర్ఘమైనటువంటి 538 పేజీల సుదీర్ఘమైన తీర్పుని ఇస్తూ ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరంటే ఈ రౌస్ అవెన్యూ కోర్టు యొక్క సింగిల్ ప్రత్యేక జడ్జి అయినటువంటి జితేంద్ర సింగ్. ఎవరి జితేంద్ర సింగ్? ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కవితతో సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చినటువంటి తీర్పులో ఆ జడ్జి గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యక్తి పేరు జితేంద్ర సింగ్. రౌస్ అవెన్యూ కోర్టులో 2024 అక్టోబర్ నుంచి ఒక ప్రత్యేక జడ్జిగా, ముఖ్యంగా అవినీతి కేసులకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి ఒక జడ్జిగా జితేంద్ర సింగ్ పేరుంది. జితేంద్ర సింగ్ గారు చాలా నిఖార్సైన మనిషిని, ముఖ్యంగా ఎటువంటి వ్యామోహాలకి ఎటువంటి అట్రాక్షన్స్ కూడా లోను కారని ఒక వాదన కూడా కొంతమంది దగ్గర వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సిబిఐకి ఆయన పెట్టినటువంటి చీవాట్లు బహుశా ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థలో ఏ ఒక్క జడ్జి కూడా బహుశా పెట్టలేదేమో. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం సంబంధించి సిబిఐ ఇచ్చినటువంటి ఏవైతే ఛార్జ్షీట్ ఫైల్ చేశారో ఆ ఛార్జ్షీట్లో అన్ని అవకతవకలు, అన్ని తప్పులు, అనేక విధాలుగా సాక్ష్యాధారాలు, సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఉన్నటువంటి విచారణ చేసేటివి, ముఖ్యంగా అప్రూవర్లు ఇచ్చినటువంటి ఓరల్గా ఇచ్చినటువంటి వాటిని బేసిక్గా ప్రాథమిక విచారణగా తీసుకొని చేసిన ఛార్జ్షీట్ని ఆయన ఓటంకిస్తూ ఇదంతా కూడా తప్పులు తడక అని చెప్తూ ముఖ్యంగా సిబిఐ అధికారిని మచ్చమట్లు పెట్టి చీవాట్లు పెట్టినటువంటి జడ్జి గారు జితేంద్ర సింగ్. జితేంద్ర సింగ్ గారు అంతేకాకుండా రౌస్ అవెన్యూ కోర్టులో ఇతను యాక్చువల్గా ఢిల్లీలో లాపట్టా పొందారు. 2024 నుంచి కూడా తన యాక్టివిటీ తన డ్యూటీ చేస్తూ కూడా నిఖార్సైనటువంటి ఒక జడ్జిగా పేరు పొందారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఇచ్చిన తుది తీర్పులో ఆయన వివరాలు ఎలా ఉన్నాయంటే, ప్రత్యేకించి సిబిఐకి పెట్టిన చీవాట్లు ఎప్పుడు గడచిన దశాబ్ద కాలంలో బహుశా ఏ ఒక్క జడ్జి గారు కూడా పెట్టలేదేమో. ఎందుకంటే అంత తప్పులు తడక, ఊహాగానాలు, అభూత కల్పనల మీదనే ఈ ఎంటైర్ కేసు నిర్మితమైందని చెప్పి, అంతేకాకుండా సిబిఐ తీసుకున్న శ్రద్ధ, ఇందులో ఉన్న వాళ్ళని దోషులుగా నిర్దోషిస్తున్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా కేవలం బుట్టదాఖలు అవుతున్నాయని చెప్తూ, అంతేకాకుండా ఇలాంటి కేసులను తీసుకొచ్చే ముందు, ఛార్జ్షీట్ ఫైల్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. దీనివల్ల వారి యొక్క సమయాన్ని, అంతేకాకుండా వారి యొక్క కీలకమైన పదవుల్లో ఉండేటప్పుడు వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అవమానపరిచే విధంగా ఉంటాయని చెప్తూ కూడా జడ్జి గారు పెట్టిన చీవాట్లు, ముఖ్యంగా జితేంద్ర సింగ్ గారు పెట్టిన చీవాట్లు అంతా ఇంత కాదు. వీలైతే మనం ఒక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.